హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను బాలకుమార్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో సండే స్పెషల్ అనమాట. మా ఇంట్లో బిర్యానీ చేస్తున్నాను. సో దానికోసం అయితే రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను. సో మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయిపోయి వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో ముందుగా టీ కోసం అయితే డికాషన్ అండ్ పాలైతే పెట్టేశాను స్టవ్ మీద. ఆ తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఎగ్ ఆమ్లెట్ చేద్దామని చెప్పేసి అయితే స్టార్ట్ చేశాను. అంతలో చిట్కలు తెచ్చి అమ్మని ఏం చేస్తాను అంటుంటే తను ఒక బౌల్లో ఎగ్ని అయితే బ్రేక్ చేసి అందులో పసుపు, కారం, ధనియా పొడి, ఉప్పు వేసేసి మిక్స్ చేసి బ్రెడ్ ఆమ్లెట్ లాగా వేసి ఇచ్చాను వాళ్ళిద్దరికి. ఇది సపరేట్ ఎగ్ ఆమ్లెట్ కాకుండా డైరెక్ట్ అనమాట. సో ఇది ఎగ్ మిక్స్లో డైరెక్ట్ బ్రెడ్ని డిప్ చేసి డైరెక్ట్ ప్యాన్ మీద రోస్ట్ చేసుకోవడం అనమాట. సో అలా అనమాట. సో చూస్తున్నారు కదా, ఇలా ఈ ప్యాన్ మీద ఇలా పెట్టేస్తే మధ్యలో హోల్ చేస్తే ఏంటంటే నీసు వాసన రాకుండా లోపల కూడా నీట్గా రోస్ట్ అవుతుంది. సో దానికోసమని ఈ హోల్ చేస్తున్నాను ఇలా. సో మార్నింగ్ టీ విత్ బ్రెడ్ ఆమ్లెట్ అనమాట. సో ఇప్పుడు బిర్యానీ రెసిపీ స్టార్ట్ చేస్తున్నాను. సో మార్నింగ్ అయితే ఫస్ట్గా 1 kg బిర్యానీ రైస్ని అయితే నానబెట్టాను. ఆ తర్వాత మటన్ అనమాట. మటన్ని నీట్గా వాష్ చేసి 1/2 అవర్ సాల్ట్ వాటర్లో నానబెట్టాను. ఆ తర్వాత ఎందుకు నానబెట్టడం అంటే కొంచెం మటన్ పీసెస్ ఉంటాయి కదా, అది సాఫ్ట్గా అవుతాయని చెప్పి, గట్టిగా కాకుండా. సో దానికోసమని. అండ్ ఇక్కడ మసాలా ఏంటంటే సో హోల్ గరం మసాలా, బిర్యానీ మసాలా అనమాట, ధనియాలు అవి వేసి మిక్సీ పట్టుకున్నాను. అండ్ ఇది గ్రీన్ పేస్ట్. ఇది ఏంటంటే ఇందులో వెల్లుల్లి, జీలకర్ర, కొత్తిమీర, పుదీనా అండ్ పచ్చిమిర్చి వేసి అయితే మిక్సీ పట్టుకున్నాను. ఇవి మసాలా అనమాట. అండ్ ఇది ఫ్రైడ్ ఆనియన్స్. ఇవన్నీ మొత్తం మటన్లో వేసి అయితే మిక్స్ చేసుకున్నాను నీట్గా. ఈ మటన్ అంతా మంచిగా గట్టిగా మిక్స్ చేయండి. సో ఎందుకంటే మసాలా అంతా మటన్కి పట్టేలాగా. సో ఇలా అనమాట. సో ఇందులో అప్పుడే పెరిగేసేయకూడదు. ఒక 5 minutes ఈ మసాలా అంతా కలిసేలా మ్యాగ్నేట్ చేసుకోండి. 5 minutes పక్కన పెట్టేసిన తర్వాతనే పెరిగేయండి. సో అయితేనే పెరుగు పట్టి మసాలా అంతా మటన్కి పట్టి కొంచెం టేస్టీగా తయారవుతుంది. సో చూస్తున్నారు కదా, ఇలా మ్యాగ్నేట్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను పెరిగేసి. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ బిర్యానీకి మళ్ళీ మటన్ ఫ్రై అనమాట. సో ఇందులో మనం ఇందాక చూపెట్టిన గ్రీన్ మసాలా ఇంకా హోల్ గరం మసాలా అనమాట, అవి వేసి అయితే డైరెక్ట్ ఫ్రై లాగా చేశాను. ఇలా కొంచెం దగ్గరగానే చేశాను. ఇది సపరేట్ రెసిపీ ఏం లేదు, డైరెక్ట్ ఇలానే మటన్ని ఫ్రై లాగా చేసాను. ఆయిల్ వేసేసి మటన్ వేసి అందులో ఆ మసాలా అంతా వేసి డైరెక్ట్ ఒక 2 విజిల్స్ వేసేస్తే నీట్గా అయిపోయింది. సో ఇదన్నమాట. ఇప్పుడు మనం పెరుగు వేసుకున్నాం ఇందులో లాస్ట్కి అనమాట. కొంచెం పెరుగు వేస్తే మటన్కి కొంచెం టేస్ట్ మంచిగా వస్తుందని చెప్పి. అండ్ లాస్ట్కి మీది నుంచి ఒక 2-3 మిర్చీలు అయితే మీది నుంచి వేసాను. ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది. సో ఇలా కలుపుతూ ఉంటే ఏంటంటే మనం ఫ్రై లాగా చేస్తున్నాం కదా, సో కింద అడుగంటకుండా అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న మటన్ అనమాట. సో ఇందులో లాస్ట్కి కొంచెం ఒక 2-3 drops అయితే లెమన్ వాటర్ అయితే కలిపేసుకోవాలి. సో ఆ తర్వాత మనం ముందుగా బిర్యానీ కోసం అనమాట, దమ్ కోసం
గిన్నెకి బటర్లు అప్లై చేసుకున్నాను నేను, ఆయిల్ కూడా వేసుకోవచ్చు. సో ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న మటన్ని గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలి. షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఒక 5 minutes హై ఫ్లేమ్ మీద మటన్ అయితే ఉడికించుకోవాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసి దీనికి డైరెక్ట్ మనం హై ఫ్లేమ్ మీద 5 minutes ఉడికించుకోవాలి. అది ఉడికేలోపు మనం బిర్యానీ రైస్ కోసం అనమాట, బాస్మతి రైస్ ఇంకో సైడ్ ఉడికించుకుంటున్నాను నేను. సో దమ్ బిర్యానీ కదా, సో దానికోసం ఇది. ముందుగా ఒక 4 tablespoons అయితే నేను ఆయిల్ వేసుకున్నాను. 1 kg రైస్ కదా, సో మనం ఎంత రైస్ అయితే తీసుకుంటున్నామో దానికి డబుల్ ద వాటర్ తీసుకోవాలన్నమాట. సో అందులో 2 ఇంచుల చెక్క, లవంగా ఒక 3 అండ్ ఒక 2-3 ఇలాచీ, సాజీరా, బిర్యానీ ఆకులు, కొత్తిమీర అండ్ పుదీనా ఇవన్నీ వేసి అయితే మనం బిర్యానీ రైస్లోకి ఏవైతే మసాలా వేస్తామో అవన్నీ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత అది ఉడికేలోపు క్యాప్ పట్టుకున్నాను నీళ్ళు మసలేలోపు. అండ్ ఇక్కడ చిట్టి తల్లి అయితే కర్రీని టేస్ట్ చేస్తుంది అనమాట, అయింది. ఇంకా నెక్స్ట్ ఇందులో నీళ్ళు అయితే మసిలిపోయాయి. ఇందులో బిర్యానీ రైస్ అన్నమాట వేస్తున్నాను. సో ఇప్పుడు మనం దీన్ని ఒక 70% అయితే కుక్ చేసుకోవాలి. అది ఉడికేలోపు క్యాప్ పెట్టేసి అయితే పక్కన పెట్టాలి. ఇది ఉడికింది కదా, ఒక 70% అంతా ఉడికింది ఇది. సో దీన్ని మనం దమ్ చేసే ఇంకో గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేసుకోవాలి. 70% ఎలా అయిందంటే మనకి ఎలా తెలుస్తుంది అంటే ఉడికిందా లేదా అంటే, ఒక రైస్ చేతిలో పట్టుకుంటే అది మనం దాన్ని నొక్కితే హాఫ్ విరిగిపోవాలన్నమాట. సో అలా అది 70%. అది మనం మటన్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇది ఫస్ట్. ఆ తర్వాత ఇంకో 2 minutes ఉడికితే ఇంకో 80% అనమాట అది. సో అందులో 1 time వేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ ముందుగా పక్కన పెట్టుకున్న మసాలా మీద వేసి అయితే ఒకసారి వేసుకోవాలి. అండ్ దాని మీద నుంచి మళ్ళీ ఇంకో బ్యాచ్ అన్నమాట, రైస్ ఇంకో బ్యాచ్ వేసుకోవాలి మీద నుంచి. అలాగే ఎన్ని బ్యాచెస్ వస్తే అలానే వేస్తూ ఉండాలి. అలా సేమ్ ప్రాసెస్, రైస్ ఎంత అయితే ఉంటుందో ఎన్ని బ్యాచెస్ వస్తే అన్ని బ్యాచెస్ వేసుకుంటూ మీద నుంచి ఆనియన్స్ మసాలా వేసుకుంటూ చేసేయడం అనమాట. చాలా ఈజీ అండ్ సింపుల్. చూస్తున్నారు కదా నేను ఎలా వేస్తున్నానో అలాగనమాట. పెద్దగా టెన్షన్ పడాల్సింది ఏమి ఉండదు, ఈజీ ప్రాసెసే. ఒకసారి చూస్తే సరిపోతుంది, ఇంకా నెక్స్ట్ టైం ఇంకా ఈజీగా అయిపోతుంది. చూసారు కదా వేయడం అయిపోయింది. ఇంకా లాస్ట్లో నేను మీద నుంచి అయితే మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసి క్యాప్ పెట్టేస్తున్నాను, దమ్కి పెట్టేస్తున్నాను అన్నమాట. అండ్ ఇది పాలలో కలర్ మీకు నచ్చితే కలర్ వేసుకోవచ్చు, లేదంటే ఇష్టం. ఇంకా పసుపు పాలు కలిపి కూడా వేసుకోవచ్చు, నీళ్ళు కలిపి. సో ఇది లాస్ట్కి నేను బటర్ వేస్తున్నాను మీద నుంచి, నెయ్యి కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దమ్ కోసం మీద బరువు పెట్టాలి కదా, సో దానికోసం హై ఫ్లేమ్కి ఒక 5 minutes ఉడికించాను. ఆ తర్వాత పాత ప్యాన్ ఉంటుంది కదా, అది ఫస్ట్ కింద పెట్టేసి దాని మీద మనం దమ్ పెడుతున్న బిర్యానీ రైస్ పెట్టేయాలి గిన్నె. ఆ మీద నీళ్ళు పోసి ఇంకో గిన్నె పెట్టాను మీద నుంచి. సో చూసినారు కదా ఇలా. పెద్దగా క్యాప్కి పిండి అంటియడం ఏం అవసరం లేదు,
ఒక బరువు నీళ్ళు పోసి గిన్నె అయినా పెట్టేయచ్చు, సరిపోతుంది. సో మా బిర్యానీ రెడీ అయిపోయింది. చిట్టి తల్లి అండ్ కన్నయ్య ఇద్దరైతే తినడానికి రెడీ అయిపోయారు. సో చూస్తున్నారు కదా ఎలా రైస్ అవుతుంది, నీట్గా వచ్చేసింది, పుల్లలుగా బాగానే వచ్చింది. ఇక్కడ ముద్దగా ఏం కాలేదు. అండ్ మటన్ ముక్కలు కూడా చాలా బాగా నీట్గా ఉడికిపోయాయి. టేస్ట్ అయితే సూపర్ ఉండింది, చాలా బాగా అయింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో చూసారు కదా, ఇది ఇవాల్టి వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.